నమస్తే పిల్లలు, మనం ఈరోజు దూరమైన నేస్తం అనే కథ చెప్పుకుందాం. పిల్లలు, కొబ్బరి చెట్లను చూశారు కదా, అవి చాలా ఎత్తుగా, ఎవరు ఎక్కడానికి వీలు లేకుండా నున్నగా జారిపోయేలాగా ఉంటాయి కదా. అలా ఎందుకు ఉంటాయో తెలుసా? ఒకప్పుడు కొబ్బరి చెట్టు కూడా చాలా లావుగా అన్ని చెట్లలాగే భూమికి దగ్గరగా ఉండేదట. చెయ్యి ఎత్తితే చాలు కాయలు అందేలాగా ఉండేదట. జంతువులన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ మాట్లాడుతూ ఉండేవట. వాటి పిల్లలు వస్తే కూడా కొబ్బరి చెట్టు తన పైకి ఎక్కించుకుని తన మటలన్నీ దగ్గర దగ్గరగా చేసి పందిరిలాగా చేస్తే పిల్లలు హాయిగా దాని మీద పడుకునేవట. అది వాటికి గాలి విసురుతూ ఉయ్యాల ఊగుతూ నవ్విస్తూ ఉండేదట. ఎప్పుడైనా ఏవైనా జంతువులు దాని లేత కాయలు తెంపడానికి వస్తే, వద్దు, తెంపొద్దు, పండిన కాయలు తీసుకోండి, లేత కాయలు తెంపితే నాకు శరీరంలో ఒక భాగం కోసినంత బాధ అవుతుంది అని చెప్పిందట. కాబట్టి జంతువులు దాని పిల్లలు కూడా ఆ విధంగా లేత కాయలు తెంపకుండా ఉండేవట. ఒకవేళ మీకు కావలసి వస్తే పండు కాయలు తీసుకుని టెంకాయలు పీచు తీసి దాంట్లో ఉన్న నీళ్లు తాగండి, కొబ్బరి తినండి అని చెప్తే అలాగే చేసేవి. అయితే ఒకసారి ఒక గుర్రం పిల్ల ఏనుగు పిల్ల చెట్టు కిందికి వచ్చి ఆ చెట్టు ఎక్కుతాము అన్నాయి. అంటే చెట్టు సరే అని ఆ రెండింటిని పైకి ఎక్కించుకుంది. ఆ రెండు కాసేపు చక్కగా ఆడుకున్నాక గుర్రం పిల్లకు ఒక ఎండు టెంకాయ దొరికింది. దాన్ని ఏనుగు పిల్ల నాకు ఇవ్వమని అంది. ఊహు, నేను ఇవ్వను అంది. రెండు కొట్లాడుకుంటున్నాయి. అప్పుడు కొబ్బరి చెట్టు అంది, నాకు నొప్పి అయినా పర్వాలేదు, ఒక లేత కాయ తెంపుకోండి అని చెప్పింది. కానీ ఏనుగు పిల్ల వినలేదు. వినక రెండు కొట్లాడుకుని ఏనుగు తన తొండంతో ఆ గుర్రం పిల్లను గట్టిగా నేలకేసి విసిరింది. ఒక బండ దగ్గర పడి గుర్రం పిల్లకు తల పగిలింది. అది స్పృహ కోల్పోయింది. అది చచ్చిందేమో అని భయపడి ఏనుగు పిల్ల ఏం చెప్పాలి అని ఏం చేసిందంటే, లేత కాయ తెంపుతుంటే ఈ కొబ్బరి చెట్టు గుర్రం పిల్లని కిందికి విసిరేసింది. కాపాడండి, కాపాడండి అంటూ గట్టిగా అరిచింది. చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ వచ్చి ఆ గుర్రం పిల్ల రక్తం అడుగులో ఉంది. అది చూసి వాటికి బాగా కోపం వచ్చి, అయ్యో చిన్న పిల్ల, ఒక్క కాయ తెంపుకుంటే నీ సొమ్మేం పోయింది, అలా విసిరి కొడతావా అని కొబ్బరి చెట్టును తిడుతున్నాయి. కొబ్బరి చెట్టు అయ్యో అలా జరగలేదు, నేను చెప్పేది వినండి అని అన్నా కానీ జంతువులు వినలేదు. ఇంతలో పులి గట్టిగా గాండ్రిస్తూ వచ్చింది. నీ ఒక్క కాయ తెంపినందుకు ఆ పిల్లని అట్లా కొడతావా నువ్వు? నీకు అసలు కాయలు లేకుండా మట్టలు లేకుండా చేస్తాము అని ఆ కాయలు తెంపడము, మట్టలు పీకడము చేస్తుంటే కొబ్బరి చెట్టుకు తనను తాను ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. అది తన బలమంతా ఉపయోగించి పొడవు పెరుగుతూ పోయింది. ఒక్కొక్క అడుగు పెరిగినప్పుడు ఆ కొబ్బరి చెట్టుకు చుట్టూ ఒక గీతలాగా ఏర్పడింది. ఆ విధంగా చాలా ఎత్తుకు పైకి పోతుంటే ఆ జంతువులన్నీ కొడుతూ ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళిపోయే వరకు వాటికి అందక కర్రలు తెచ్చి కూడా కొట్టాయి. ఇంకా సేపటికి ఇంకా పైకి వెళ్ళిపోయింది చెట్టు. అప్పుడు దాన్ని గట్టిగా ఊపాయి జంతువులు. ఊపినప్పుడు పైన ఉన్న ఒక టెంకాయ వచ్చి గుర్రం పిల్ల పక్కన పడి పగిలి అందులో నుండి నీళ్లు గుర్రం పిల్ల పైన పడి లేచి అది ఆశ్చర్యంగా పెద్దగా అయిన చెట్టును చూస్తుంది. ఈ జంతువులన్నీ గుర్రం పిల్ల స్పృహలోకి వచ్చిందని, ఏమైంది, బాగుందా, దెబ్బ తగిలిందా అని అడుగుతుంటే అది చెప్పకుండా ఆ చెట్టునే చూస్తూ చెట్టుకి ఏమైంది అని అడిగింది. ఆ జంతువులన్నీ చెప్పాయి. చెప్తే అయ్యయ్యో కొబ్బరి చెట్టు తప్పు ఏం లేదు అందులో, నేను ఏనుగు పిల్ల ఇట్లా అయ్యింది అని చెప్పి మొత్తం విషయం అంతా చెప్పింది. చెప్పే వరకు అప్పుడు జంతువులన్నీ కొబ్బరి చెట్టును క్షమాపణ అడిగాయి. అయ్యో మాకు తెలియదు, ఇట్లా అయిపోయింది, నువ్వు మళ్ళీ మామూలుగా కిందికి వచ్చేసేయి, మనం మంచిగా కలిసిమెలిసి ఉందాము స్నేహితులుగా అని అన్నాయి. ఏనుగు పిల్ల వల్లనే ఇదంతా జరిగిందని ఏనుగు పిల్లను కొట్టబోయాయి. అయ్యో వద్దొద్దు, అది చిన్నపిల్ల, భయపడి అలా అబద్ధం చెప్పింది. కానీ మీ విచక్షణ ఏమైంది? మీరు ఆ ఏనుగు చెప్పగానే నా మీద వచ్చి కొట్టడం మొదలు పెట్టారు. ఇన్నాళ్ళ మన స్నేహం వ్యర్థమే కదా. నేను ఇలాగే పైననే ఉంటాను. భవిష్యత్తులో మీకు దూరంగా కనిపిస్తుంటే మీరు చేసిన తప్పు మీకు తెలుస్తుంది అని చెప్పి కొబ్బరి చెట్టు అలాగే ఉండిపోయింది. అందుకే ఇప్పుడు మనకు కొబ్బరి చెట్లు చాలా ఎత్తుగా మనకు అందకుండా ఉంటాయి. కథ బాగుందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.